ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 119వ కీర్తన 50 నుండి 52 వచనములు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మే మాసం అంతయు కూడా దేవుడు ప్రయాణాలలో, పనులలో, కుటుంబాలలో ఆయన కృపను చూపి ఈ చివరి దినంలోనికి దేవుడు నడిపించినందులకై మొట్టమొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము, ఈ మాసములో ఒకవేళ గర్విష్ఠుల ద్వారా నీవు గాని బాధపడి ఉంటే, నీవు గాని ఒకవేళ అంటే భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ఒకసారి ఈ గర్విష్ఠుల వల్ల. అటువంటి కృంగుదలలో ఒకవేళ నీవు ఉంటే, దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఆయన వాక్యము బలపరిచేటువంటిది, ఆయన వాక్యము ఓదార్చేటువంటిది, ఆయన వాక్యము మనులను తిరిగి బ్రతికించేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారి గురించి దేవుడు చూసుకోబోతున్నారు. అతి త్వరలో ధైర్యంగా మీరు ఉండండి. ఆయన ధర్మశాస్త్రము చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును బట్టి మనము ఈ లోకములో దాని నుండి తొలగిపోకుండా, దేవుని ఆజ్ఞల్లో నుండి తొలగిపోకుండా ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ఈ లోకంలో ప్రేమ కలిగి లోకంలో జీవించినట్లయితే ఆయన వారి గర్విష్ఠుల కార్యాలు ఆయన చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో దేవుడు ఖచ్చితముగా దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చే దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఆయన తన బిడ్డలు తప్పు చేసినా కూడా విడిచిపెట్టని దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల దయతో జ్ఞాపకం చేసుకోండి, ఆయన వాక్యము మనులను బ్రతికిస్తుంది. బాధలో ఒకవేళ ఉంటే నెమ్మదినిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములు నెమ్మదినిస్తాయి. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము సత్యమైనటువంటిది, నెరవేర్పులోనికి వచ్చేటువంటిది. ఖచ్చితముగా దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రము నుండి తొలగిపోక, అనగా ఆజ్ఞల నుండి తొలగిపోక ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉందాం, ఓర్చుకొని ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము దేవుడు ప్రతి వారికి ఇస్తారు, ఆయన బిడ్డలకు ప్రత్యేకంగా ఇస్తారు ఖచ్చితముగా. అప్పటి వరకు వేచి ఉండండి, దేవుడు కార్యాలు చేస్తారు. ఈ మాసంలో నష్టపోయావా? భయపడకు, బాధపడకు, దిగులు పడకు. ఈ మాసంలో నీవు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదా? అయినా వేదన పడకు, దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ చివరి దినములో దేవుడు కార్యాలు చేయగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి తర్వాత మరలా ప్రారంభం ఉందని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా, ఓర్పుతో, సహనముతో ఉండు. ఎవరైతే నీ మీద తిరుగుబడ్డారో, ఎవరైతే అహంకారముగా ప్రవర్తించారో వారందరిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తారు. ధైర్యంగా ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన కార్యము చేసేటువంటి దేవుడు. ఆయన మాట ఇస్తున్నారు ఈరోజు. ఆయన నీ బాధనన్నిటిని తొలగిస్తాడంట, నీ వేదన్ని తొలగిస్తారు. ఆయన నీకున్నటువంటి కర్సును మొత్తం తొలగించి ఆశీర్వదించి బలపరుస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు వాక్యం ద్వారానే ఆదరించబడ్డారు, వాక్యం ద్వారానే బలపరచబడ్డారు, వాక్యం ద్వారా స్వస్థపరచబడ్డారు, వాక్యం ద్వారా ఓర్పుతోటి సహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఓర్పుతో మీరు ఉండండి. దేవుడు మంచి కార్యములు మీ జీవితంలో జరిగించబోచు ఉన్నారు. ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుణ్ణి అడుగుదాము. ఈ మాసంలో ఇంకా ఏం బ్యాలెన్స్లు ఉన్నాయో అన్ని దేవుడు తీరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. అయ్యా, ఈ వాగ్దానము చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మాసమంత్యం నడిపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు ఎక్కడ అవమానపడ్డారో,
ఎక్కడ గాయపరచబడ్డారో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ కృపలో వర్ధిల్లింపు చేయమని, గాయములు కట్టమని అడుగుచూ ఉన్నాం నాయన. బిడ్డలు లేవనెత్తమని అడుగుచూ ఉన్నామయ్యా. ధర్మశాస్త్రం నుండి తప్పిపోకుండా, మీ ఆజ్ఞల నుండి తప్పిపోకుండా బిడ్డలు చక్కగా నాయన వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి అయ్యా. లేవనెత్తమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా, నిరుత్సాహంలో నుంచి లేవనెత్తండి నాయన. అయ్యా, ఓర్పును బిడ్డలకు దయచేయండి నాయన. నీ కృపలో వర్ధిల్లింపు చేయండి ప్రభువా. ఎవరైతే నేను అహంకారులు బిడ్డలను బాధ పెట్టారో నాయన, అయ్యా వారిని మీరే చూడమని అడుగుచూ ఉన్నాం నాయన. నాడు తండ్రి పరిశుద్ధుడు ఎన్నో కార్యాలు చేసావు ప్రభువా. మీ శత్రువులు నాయన తండ్రి పరిశుద్ధుడా అయ్యా నశించిపోయినటువంటి వారుగా ఉన్నారయ్యా. మీ బిడ్డల, మీ శిష్యుల, అయ్యా మీ ప్రవక్తల, అయ్యా తండ్రి ప్రభు మీ పాస్టర్ల, సేవకుల, అయ్యా తండ్రి శిష్యులు నాయన తండ్రి పరిశుద్ధుడా ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసావు నాయన. నీకు వందనాలయ్యా. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరే కృపను చూపండి ప్రభువా. అయ్యా తన శత్రువులను నశింపజేసి మీరే మారు మనసును వారికి దయచేసి మీరే నాయన తండ్రి మీ బిడ్డలను వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను నాయన తండ్రి అయ్యా నష్టపోయిన కుటుంబాలను ఆదరించమని మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే తండ్రి ప్రభ గర్భఫలములు అనుగ్రహించండి నాయన. నెలలు నిండిపోతూ ఉన్నాయి ప్రభా, సంవత్సరం అయిపోతూ ఉంది అయ్యా. మీరే బిడ్డలకు మంచి గర్భఫలాలు దయచేయండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాలు వర్ధిల్లింప చేయండి, అప్పుల సమస్యలను నాయన తండ్రి కొట్టివేయండి అయ్యా. తండ్రి కోర్టు కేసులు నాయన బిడ్డల పక్షముగా మీరు న్యాయమును తీర్చి కొట్టివేయండి ప్రభువా. మీరే సహాయము చేయండి నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, మీరు మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు ఫోన్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి. ప్రియ దేవుని బిడ్డారా, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన తగు సమయం అందు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మన మినిస్ట్రీ అవసరాలు, కొరతలు తీరడానికి ప్రియ దేవుని బిడ్డారా అనేక ప్రాంతాలకి సువార్తకు వెళుచూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, శ్రమ అనుకోకుండా ఎంత దూరమైనా, కొద్ది మంది అయినా, వారు ఏం చేసినా చేయకపోయినా మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, అన్నిటి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా నూతన ద్వారములు తెరుస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మంచి కార్యాలు చేస్తారు. నమ్మదగిన దేవుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ప్రార్థించండి. మా కొరకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.